చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో టీఎల్ కాంతారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు। ఈ సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు। కలియుగ నారదుడు కాంతారావు అని సాంఘిక జానపద చిత్రాల్లో వారి పాత్రలు మరువలేవని అన్నారు। శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అదృష్టమని తెలిపారు। కాంతారావు గారు చేసిన సాయాలు మరువలేనివని, వారిని ఆదుకోలేకపోవడం దురదృష్టకరమని అన్నారు। తన నెల జీతం నుండి వారి కుటుంబానికి ₹1,00,000 సాయం అందిస్తున్నామని ప్రకటించారు। కాంతారావు సతీమణికి ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 10,000 పెన్షన్ ప్రకటించారని అన్నారు। అద్భుతమైనటువంటి చాలా గొప్ప అందగాడు। అప్పట్లో మేము సినిమా చూసేటప్పటికి అందానికి అభినయానికి అప్పటికే సుప్రసిద్ధులుగా ఉండేటువంటి రామారావు గారు ఉండేటువంటి కాలంలోనే దాదాపు ఆ స్థాయి ప్రతిష్టను పొందినటువంటి ఒక అగ్రశ్రేణి నటుడు కాంతారావు గారు। పైపెచ్చు మిత్రులు విజయ్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చి కాంతారావు గారి శత జయంతి మహోత్సవాలు జరుపుతున్నాము, 16వ తేదీన ఉంటుంది కార్యక్రమం, 17న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం త్యాగరాయ గాన సభలో, మీరు వస్తే బాగుంటుందని చెప్పి కోరినారు। నేను తప్పకుండా వస్తానని చెప్పినాను। ఎందుకంటే చిన్నప్పుడు ఎవరైనా సినిమాలు చూసేటువంటి ఆసక్తి ఉన్న పిల్లలకి ఎవరికైనా విఠలాచార్య డైరెక్షన్లో కత్తిపడినటువంటి కాంతారావు గారి యొక్క నటన అంటే ఇక అది ఆకట్టుకోనటువంటి, అంటే ఆకర్షింపబడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అందులో నేను ఒకటి। అద్భుతమైనటువంటి చాలా గొప్ప అందగాడు। అప్పట్లో మేము సినిమాలు చూసేటప్పటికి అందానికి అభినయానికి అప్పటికి